స్వామివారి అభిషేకానికి పచ్చకర్పూరం వాడండి. పచ్చకర్పూరమే కాదండి, ఇంకా సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయండి. మీకు కస్తూరి గంధం కూడా దొరుకుతుందండి. అది చాలా పరిమళంగా ఉంటుందండి. ఇంకా కూడా దొరుకుతాయండి. జవ్వాది అలాంటి మీరు పూజ సామాను స్టోరు కొంచెం పెద్ద స్టోర్‌కి వెళ్తే అన్ని వస్తువులు దొరుకుతాయండి. అవన్నీ తీసుకొచ్చి స్వామివారి అభిషేకం చేసుకొని, నిండుగా ఇలా పిండి దీపారాధన చేసుకోండి. ఒక్క శనివారం మీరు ఏదైనా ఏకాదశి రోజున ఇలా చేసుకుంటే, ఇలా నిండైన పూజను చేసుకొని మీరు నాకంటే బాగా, ఇంకా బాగా చేసుకోవాలండి. నేను పెట్టినయి కాసినయి కానీ మీరింకా పెట్టండి. దాంతో పాటు తులసి దళాలుంటే మాత్రం ఆ పూజకి నిండైన కళ వస్తుందండి. నిండుగా పూలను పెట్టి, ఆ ఎరుపు, పసుపు పూలు స్వామివారికి కొంచెం అంత వడపప్పు, పానకము మీరు కావాలంటే కొద్దిగా పరమాన్నం చేసి పెట్టండి స్వామివారికి బెల్లంతో కూడింది. కానీ తప్పకుండా అయితే పూజనైతే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.